కడప జిల్లా పట్టణంలోని స్థానిక ఎస్ఎల్ఎన్ సినిమా థియేటర్లు ప్రేమ కడలి చిత్ర బృందం సందడి చేసింది. ఈ నెల 30వ తేదీన రిలీజ్ అయిన ప్రేమ కడలి సినిమా అన్ని థియేటర్ల వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతోంది. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన తనను ప్రేక్షకులు ఆదరించడంపై హీరో సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకుముందు స్టార్ట్ చేసేటప్పుడు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మేము బాధపడలేదు, చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మనల్ని మనం నమ్ముకుందామని. బట్ ఈ రోజు మాత్రం మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు, మన పిల్లలు ఇంత మంచి సినిమా చేశారని ముందుకు వచ్చినందుకు నిజంగా మీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. మన బద్వేల్ని కొంచెం పైకి తీసుకెళ్దాం, అంటే పైకి అంటే ఎక్కడికో కాదు, అరే బద్వేల్ వాళ్ళు కూడా ఒక మంచి సినిమా చేశారు అని ఒక బద్వేల్ పేరు వినపడితే చాలు ఇండస్ట్రీలో. సో అందరికీ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. హీరోయిన్ బాగా యాక్ట్ చేసింది. హీరోయిన్ సూపర్ గా నటించడం అయితేనేమి సూపర్ గా చేసింది. మీరందరూ కూడా చూసి ప్రతి ఒక్కరు చూడాల్సిందే. బాగా ఉంది, ఇన్స్పిరేషన్ బాగా ఉంది, మోటివేషన్ ఇచ్చాడు ఆ అబ్బాయి. మనమందరం కూడా ప్రోత్సహించి ఆ అబ్బాయిని ముందు ఇంకా మరిన్ని సినిమాలు తీయాలని ఆశిస్తున్నాము. బాగుంది. పైకి వచ్చి ఒక లెవెల్ వెళ్ళిపోయాడు. సినిమా సూపర్ బ్లాక్ బస్టర్. 15 సంవత్సరాల సినిమా చేశాను. పవన్ కళ్యాణ్ దగ్గర సినిమా కూడా నేను చేయించాను. ఒక అమ్మ సీన్ కావచ్చు, ఒక ప్రియురాలి సీన్ కావచ్చు, అమ్మాయి నటన కావచ్చు, ఆ సినిమాకు సదృచ్చినటువంటి అందులో కళాకారులందరూ కూడా వాళ్ళందరూ కూడా సెల్యూట్ చేస్తున్నారు. ఇటువంటి మంచి సినిమా ఎవరు తీయలేరు. ఆ విధంగా ఎవరైనా తీయచ్చు, కానీ ఇటువంటి సినిమా ఎవరు తీయలేరు. అసలు ప్రతిదీ కూడా ఒక సస్పెన్స్గా ఉంది. లాస్ట్కి వచ్చేలోపు మైండ్ బ్లోయింగ్. అసలు ఎలా అతను ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నాడు, ఎలా తీసాడు, అలాంటి అభిమానులు సపోర్ట్ చేసే వాళ్ళే బలం. ఇటువంటి సినిమాకి పెద్ద సెలబ్రిటీస్, పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. అలాంటి ప్రేక్షకులు, అలాంటి అభిమానులే ఇటువంటి వాళ్ళకి అండగా నిలబడతారు. 100% ఇటువంటి వాళ్ళకి ఆర్థికంగా ఎవరైనా టీం చాలా కష్టపడ్డారండి. ఇలానే చూశారు కదా, చాలా సపోర్ట్ చేస్తున్నారు. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ ప్రేమ కడలి అనే టైటిల్ బయటికి రావడానికి మా టీం అందరం చాలా కష్టపడ్డామండి. మీరు ఇలానే ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తే అందరం చాలా మంది ముందుకు వస్తారు. మీరు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చూసుంటారు, చేసుకుంటారు, అన్ని కూడా చేస్తారు. కానీ అన్నిటికంటే మీకు ఎక్కువ సక్సెస్ఫుల్గా ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఫిల్మ్ ఇదే. నేను కొన్ని వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్ చేశాను, సాంగ్స్ చేశాను. బట్ నా ఫస్ట్ నన్ను పూజగా ఒక మహిళగా క్యారెక్టర్ బయటపడింది ప్రేమ కడలి మాత్రమే. సో ఈ మూవీకి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే మా టీం చాలా సపోర్ట్ చేశారు. నేను ఒక చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు, నేను చాలా దానికి సపోర్ట్ చేశానని అనుకుంటున్నాను. సో అందరూ మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. పార్ట్ 2 సినిమాలో వచ్చేసి మిమ్మల్ని పెడతారని, లేదా ఇంకొకరిని ఇద్దరిని తెస్తారని ఆలోచనలో ఉంటారని కాకినాడు. దీనిపై మీరు సో ఓకే, చూసారు కదా నా యాక్టింగ్ ఏంటో. ఒకవేళ బెటర్గా నేనే అనుకుంటే ప్రేక్షకులు, మీ ఆడియన్స్ చెప్పాలి, నేను కాదు. చాలా చూసాను, నాకు అన్ని స్టోరీస్ చాలా నచ్చుతాయండి. ఈ స్టోరీ విన్నప్పుడు కూడా నాకు అనిపించింది, నా కష్టం చూసి పక్కాగా హిట్ అవుతుంది అని అనిపించింది. అండ్ ఇందులో నాకు ఒక క్యారెక్టర్ దొరకడం నిజంగా నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. బ్రేక్ వరకు ఒక ఫీలింగ్లో ఉన్నారు. సినిమా తీసేటప్పుడు బ్రేక్ తర్వాత తీసిన ఫీలింగ్లో సినిమా సూపర్ హిట్ అవుతుంది మీ అంతరాత్మ మీకు తెలిసిందని కొంతమంది తెలుసుకున్నట్టున్నారు. దాని వరకు అదైతే పక్కాగా అనిపిస్తుంది. నా ఫీలింగ్ ఏంటంటే నా క్యారెక్టర్ వర్క్ వచ్చేసరికి నన్ను అందరూ కొడతారని అనుకున్నాను. అందులో సెకండ్ హీరోయిన్ రోల్ అని చెప్పి నాకు తెలియకుండానే పెట్టానమ్మా. వర్కౌట్ అయితే ఫ్రంట్ కెమెరా పెడతాను, క్లోజ్ అప్. వర్కౌట్ కాకపోతే బ్యాక్ సైడ్ పెట్టి డబ్బింగ్ లో కవర్ చేశానన్న. అది అందరూ చేయలేరన్న. ఎందుకంటే
మనం చేసేదే ఫస్ట్ సినిమా, సో తప్పులు లేకుండా చేద్దాము, మేనేజ్ చేద్దామనే ఉద్దేశంతో నేను మ్యాక్సిమం కొన్ని షార్ట్స్ లాంగ్ పెట్టడము ఇలా చేసాను. కానీ చాలా మంది తీయడం చేత కదంటున్నారన్న, కానీ జనాలకు తెలియాల్సింది సినిమా ఫ్లో పోవాలని న్యాచురల్గా ఉంది కాబట్టి నేను నెక్స్ట్ సినిమా ఏం చేస్తారా? సినిమాలో మీరు ఒక కథను రాశారు, గ్రామీణ బాగా రాశారు. అది మీ మీరు చెప్పండి, ఎవరైనా సినిమా చూసి ఏమనిపించింది మీ అందరికీ? వాస్తవ ఘటన లాగానే ఉంది. సో అట్లే అన్న, నా లైఫే కదన్నా ఇది, నాలాగా కష్టపడేవాళ్ళు, నాలాగా ఒక సినిమా తీయాలి, ఒక సక్సెస్ ఏదైనా ఒక డాక్టర్ అయినా ఏఎస్ కావాలంటే ప్రతి ఒక్కరి లైఫ్లో గోల్ పెట్టుకుంటారు కదన్నా. సో నా కథే కాదు, నాలాంటి వాళ్ళ కథ అన్న ఇది, మనందరి కథ, ప్రతి ఒక్కరి కథ అన్న ఇది, ఒక రియల్ స్టోరీ అన్న. నెక్స్ట్ ఏం సినిమా? నెక్స్ట్ చెప్తానన్నా, మేబీ ఇంకొక 6 monthsలో స్టార్ట్ చేస్తాను. మేబీ అది రాధాకృష్ణ కావచ్చు అన్న, అది ఒక లవ్ స్టోరీ, చాలా బాగుంటుంది. మేబీ దీనికన్నా మించి ఉంటుంది అన్న. సో ఎక్కడ కూడా మీకు ల్యాగ్ అనిపించదు, ఒక రియలిస్టిక్ గానే ఉంటుంది అన్న, అది కూడా ఒక రియల్ స్టోరీ లాగే ఉంటుంది. సినిమా గురించి మీ ఫీలింగ్ ఎలా ఉంది? నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న. మన వాళ్ళ దగ్గర నుంచి చాలా మంచిగా రెస్పాన్స్ వస్తుంది. ఇంత రెస్పాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వచ్చి మా సినిమాని సపోర్ట్ చేయండి అన్న. ఖచ్చితంగా వచ్చి సపోర్ట్ చేయండి అన్న. సినిమా చాలా బాగుందన్న. ఖచ్చితంగా అందరికీ బాగా నచ్చుతుంది అన్న. సినిమా జనవరి 30 రిలీజ్ అయిందన్న. ఇక్కడ జనవరి 30 SLN థియేటర్లో రిలీజ్ అయిందన్న. ఈ రోజు 3వ రోజు అన్న. సినిమా టాక్ చూశారు కదా, జనాలు చూశారు కదా, హౌస్ఫుల్ కోట్ పెట్టామన్న. అన్న ఒక సాధారణ కుర్రోడు వచ్చి సినిమా వేసి హౌస్ఫుల్ కోట్ పెట్టడం అంటే అంత ఈజీ కాదన్న. పెద్ద పెద్ద హీరోలే పెట్టలేకున్నారన్న. సో వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, మన సినిమా గురించి మాట్లాడుతున్నా అన్న. 3 గంటలు ఉంటుంది అన్న సినిమా, 3 గంటలు ఉంటుంది. ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు, కంటిన్యూగా కూర్చున్నారన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. 3 days నుంచి కంటిన్యూస్ షోస్ రన్ అవుతూనే ఉన్నాయన్న. అన్న ఈ సినిమా చేసే క్రమంలో ఎంతోమంది నన్ను తిట్టారో, ఎన్నో మాటలు అన్నారు, నీకు ఎందుకు అవసరమా అని. ఇంతమంది బద్వేలు ఎక్కడైనా షూటింగ్ చేస్తే చాలామంది బంధువులు కానీ, లేకపోతే రిలేటివ్స్ కానీ, తెలిసిన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ చాలామంది, అరే నీకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా, ఈ పనికి మళ్ళీ పనులు ఎందుకన్నారన్న. ఈరోజు ఎవరైతే మాటలు అన్నారో వాళ్ళే ఈరోజు వచ్చి సెకండ్ ఇచ్చి కంగ్రాచులేషన్ చెప్పడము, లేదంటే చాలా బాగుంది మళ్ళీ సినిమాలు చేయన్నారన్న. సో థ్యాంక్ యూ మీ అందరికి. ఎందుకంటే వద్దన్నారు కదా, మరి సపోర్ట్ మా వైఫ్ అన్న, మా వైఫ్ రాధా అన్న.